హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ డ్రెస్ వచ్చేసరికి ఆల్రెడీ నేను మన ఛానల్లో షార్ట్స్లో షేర్ చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. డ్రెస్కి 3 టైప్స్లో డిజైన్ చేశానండి. డ్రెస్ అనేది, శారీ అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. టోటల్ 5 మీటర్స్. ఈ ఒక శారీని నేను 3 మోడల్స్లో డిజైన్ చేశానండి. ఇలా ప్లెయిన్ టైప్ ఒకటి, అండ్ కోట్ మోడల్ ఒకటి, హిప్ బెల్ట్ టైప్ అనేది. సో ప్లెయిన్ అండ్ కోట్ మోడల్ చూడండి. ఇలా సింపుల్గా కోట్ మోడల్ శారీ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇలా కోట్ మోడల్గా డిజైన్ చేశాను. అండ్ ఇంకొక చిన్న క్లాత్ మిగిలితే దాన్ని నేను ఇలా హిప్ బెల్ట్ కింద చేశాను. అంటే సింపుల్గా చున్నీ దుప్పట అట్లా వేసుకున్నప్పుడు ఇలా హిప్ బెల్ట్ పెట్టుకునేలాగా. ఓకే, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్ కూడా ట్రెండింగ్ నెక్ ఏదైతే ఉందో ట్రెండింగ్ నెక్ అనేది పెట్టానండి. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ హ్యాండ్స్ అనేది డిజైన్ చేశాను. ఇది వచ్చేసరికి పైన కోట్ మోడల్ అనేది పెట్టాను కదండి. సో ఆ కోట్ మోడల్కి అనేది నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. నార్మల్ మనకి క్లాత్ అనేది నేను 1 మీటర్ తీసుకున్నాను పైన కోట్ మోడల్కి. ఈ 1 మీటర్లో నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. అండ్ ఆర్మ్ హోల్డ్ వచ్చేసరికి చంక పార్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ టోటల్ షోల్డర్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. 6.5లో నెక్ విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుంది మనకి. టోటల్ లెంత్ వచ్చేసరికి పై పార్ట్ టోటల్ లెంత్ 15 ఇంచెస్ తీసుకోవాలండి. అంటే 14 ఇంచెస్ బేసిక్గా ప్లస్ 1 ఇంచు మనకి ఖర్చు అనేది ఉంటుంది. టోటల్గా 15 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నెక్ డీప్ అనేది మనకి 5.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. మరీ కిందకి అవ్వకుండా మరీ పైకి అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి. సో చూడండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారమే మార్క్ చేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి 15 ఇంచెస్ అండి. మనకి పై పార్ట్ లెంత్ పొడవు ఏదైతే ఉంటుందో ఆ పొడవు 15 ఇంచెస్. అండ్ నెక్ విడ్త్ వచ్చేసరికి నెక్ కటింగ్ వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంటుంది. చంక పార్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్. సో ఇలా నేను మార్క్ చేసినట్లుగా చూపించినట్లుగా మీరు మార్క్ చేసుకొని సేమ్ మెజర్మెంట్స్ అనేది మీరు మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ టైప్ ఇస్తున్నానండి. సో ఈ ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి మనకి నడుం దగ్గర నుంచి ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఫోల్డ్ చేసుకున్న పార్ట్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని నేను చూపించినట్లుగా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకొని అండ్ ఎగ్జాక్ట్లీ మనకి శంఖపాటు దగ్గరికి కర్వ్ టైప్ ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ స్టిచ్చింగ్ కూడా ఇది కట్ చేయకుండా స్టిచ్చింగ్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ చూపించినట్లుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి. సో సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి 2 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ ఏదైతే ఉందో కట్ వర్క్ టైపు మోడల్ అనేది పెట్టాను. అసలు నెక్కి చాలా మంచిగా సెట్ అయిందండి డిజైన్ అనేది. నేను ఇది మీరు ఒక ఏదైనా క్యాప్ తీసుకోవటం కానీ సేమ్ రౌండ్ షేప్ ఉన్న ఏదైనా బాటిల్ క్యాప్ కానీ అలా తీసుకొని మీరు ఇలా నేను చూపించినట్లుగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి నేను ఎలా మార్క్ చేశాను నెక్ అనేది. సో నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి మార్క్ చేసేసాను. ఇక్కడ చూపించినట్లుగా మీరు అన్నీ కరెక్ట్గా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే మీకు హైట్ పర్ఫెక్ట్గా కటింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. సో అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి కింద పార్ట్ కండి అంబ్రిల్లా కట్ టైపు. అంబ్రిల్లా కట్ కాదు, నేను ఇచ్చింది హై అండ్ లో కట్ అండి. అంటే అప్ అండ్ డౌన్స్, కొంచెం కిందకి కొంచెం పైకి కొంచెం కిందకి కొంచెం పైకి ఉండేలాగా నేను డిజైన్ చేసుకున్నాను. కొంచెం నాకు అది ఎప్పటి నుంచో ఆ మోడల్ స్టిచ్ చేసుకోవాలని ఉంది, ఎప్పుడు అంబ్రిల్లా అనార్కలి ఆ టైపే కాకుండా. అందుకని ఇప్పుడు సేమ్ మీరు అంబ్రిల్లా టైపే మనకి ఇది మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాము. పైన నడుం దగ్గర ఏదైతే దీన్ని ఫోల్డ్స్ వేసుకోవాలండి. కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ కింద పార్ట్ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకొని ఇలా నడుం పార్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా పై పార్ట్, పైన వచ్చేసరికి ఆ నడుం పార్ట్కి ఆ సేమ్ అదే సైజులో నాకు 11 ఇంచెస్ వచ్చింది. అలా మార్క్ చేసుకోవాలి.
అలా మార్క్ చేసుకొని కిందకి మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంతవరకు నేనైతే నాకు మ్యాక్సిమం 40 వస్తుందండి. నేను 40 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సో ఇలా చూడండి, కట్ చేసుకున్నాక రిమైనింగ్ ఇక్కడ జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ని కూడా ఆల్రెడీ నేను మార్క్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాను. మీకు మెయిన్ నేను ఏంటి అంటే ఇది చూపించలేదండి, రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే మీకు లెంత్ ఎక్కువైపోతుంది అని లైనింగ్ కానీ లేదంటే మెయిన్ పార్ట్ కానీ ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుంది అనేసి నేను మీకు లెంత్ తగ్గించడానికి ఇలా చెప్పాను, ఇలా చూపించాను అనమాట. సో నేను ఇలా అందుకని సో నెక్ చూడండి, నేను ఇలా సేమ్ నెక్ చెప్పాను కదా, అలా మొత్తం అనేది మార్క్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీరు ఇలా అంతా జాయింట్ చేసేసుకొని నెక్ డిజైన్ ప్రకారము ఇలా మీరు స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. సో ఇలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను ప్రిన్స్ కట్ అని చెప్పాను కదండి, సో ఆ ప్రిన్స్ కట్కి ఇట్లా నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే షేప్ వచ్చేలాగా కర్వ్ టైపు మీరు స్టిచ్ చేసుకుంటే కింద ఏం కట్ చేసుకోకుండానే ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్స్ అండి, ఇది హ్యాండ్స్కి నేను చెప్పాను కదా మోడల్ పెట్టాను అని, ఇది ఎలాస్టిక్ మోడలు. నార్మల్ మీరు ఏదైతే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటారో మీకు ఎంత లెంత్కి అయితే కావాలనుకుంటున్నారో ఆ లెంత్లో మీరు తీసుకొని మెజర్మెంట్ అనేది ఇలా లాగినట్టుగా పట్టుకొని ఎలాస్టిక్ని మీరు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా నేను చూపించినట్లు వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ కింద కట్ చేసుకున్నాం కదండి బాటమ్ పార్ట్కి అంబ్రెల్లా కట్లో, ఆ దానికి సైడ్కి జాయింట్ పడుతుంది కాబట్టి ఆ జాయింట్స్ అనేది నేను ఆల్రెడీ ఇలా జాయింట్ చేస్తున్నాను. ఇలా 4 ఫోల్డ్స్కి జాయింట్ అనేది వస్తుంది, ఆ 4 ఫోల్డ్స్ని ఇలా మీరు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం 4 ఫోల్డ్ జాయింట్ చేసుకున్నాక దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. కింద లైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసేసుకుంటే అండ్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను కంప్లీట్గా మనకి మన జిగ్జాగ్ లేదు కాబట్టి నా దగ్గర మళ్ళీ రివర్స్ చేసినప్పుడు పాడవకుండా క్లాత్ అనేది పోగులు వచ్చేసి అట్లా కాకుండా నేను రివర్స్ చేసినప్పుడే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వేసేసాను, అంటే మనకి మడత కనపడకుండా అనమాట. ఓకేనా? సో మీరు కూడా అలా వేసుకుంటే పోగులు రాకుండా నీట్గా ఉంటుందండి. చూడండి ఇలా మొత్తం అనేది అన్ని పీసులకి నేను జాయింట్ అనేది చేసుకున్నాను. మొత్తం ఇలా జాయింట్ చేసుకొని చూసుకొని కరెక్ట్గా రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అని చూసుకొని ప్రాపర్గా స్టిచ్ చేసుకోవాలండి. ఏదైనా ఒక సైడ్ రాంగ్ సైడ్ మళ్ళీ మీరు జాయింట్ అనేది అటాచ్ చేసినప్పుడు మళ్ళీ కుట్లు విప్పుకోవాలని టైం వేస్ట్ అనేది అవుతుంది. అలా కాకుండా రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అనేది పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అనేది స్టిచ్ చేసుకున్నాను. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు జిగ్జాగ్ మిషన్ లేదండి, కింద కూడా నేను నార్మల్ మిషన్తోనే జిగ్జాగ్ టైప్ కాకుండా నార్మల్తోనే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి కింద రౌండ్ ఏదైతే ఉంటుందో మొత్తం రౌండ్ అంతా కూడా నేను నార్మల్ మిషన్తోనే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా పై పార్ట్ కింద పార్ట్ రెండు అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా అటాచ్ చేసుకోవాలి, రెండు ఇలా అటాచ్ చేసేసుకొని తర్వాత నెక్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నేను జాయింట్ చేసేసాను. ఈ రెండు జాయింట్ చేసేసుకున్నాక రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను ఎలా జాయింట్ చేశాను అనేది కూడా. సో ఇది బ్యాక్ పార్ట్ అండి, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ మిడిల్లో పర్ఫెక్ట్గా మార్క్ చేసుకొని హ్యాండ్స్ అనేది కూడా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా
సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సైడ్ కరెక్ట్గా మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో లూజు దాన్ని బట్టి హ్యాండ్స్ నుంచి మనకి కింద పార్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ ఎంత, చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత మార్క్ చేసుకొని సో యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారం అనేది మీరు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అసలు కంప్లీట్ అయిపోయింది మొత్తము. నేను హ్యాండ్స్ అంతా కంప్లీట్గా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనకి లోపల నుంచి మొత్తం అనేది ఇలా లూజ్ ప్రకారం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. మనకి నడుము పార్ట్ దగ్గరికి వచ్చేసే వరకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్, 2 కలిపి కాకుండా. అప్పుడే మనకి ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకోకుండా టైట్నెస్ లేకుండా మీకు ఫ్రీగా ఉంటుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. సో అందుకని 2 విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి, ఇక్కడ నడుము దగ్గరకు వచ్చాక 2 కలిపి కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందుగా కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సో ఇలా లాస్ట్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా లూజ్ అదంతా చెక్ చేసుకొని తర్వాత లైనింగ్ పార్ట్ అనేది కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తము చివరి వరకు జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ కోట్ మోడల్ చెప్పాను కదండి, ఈ కోట్ మోడల్ కూడా సేమ్ నార్మల్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేశానో అలానే స్టిచ్ చేసుకోవాలి. అండ్ కోట్ మోడల్ వచ్చేసరికి కింద నేను ఫ్రంట్ మోడల్కి ఇలా కట్ వర్క్ ఇచ్చానండి ఫ్రంట్ పార్ట్కి. సో ఇలా కట్ వర్క్ డిజైన్ చేసుకొని నార్మల్గా మిడిల్లో కట్ చేసుకొని దాన్ని డిజైన్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటే సరిపోతుందండి. సో మొత్తం మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశానండి. అండ్ 3 లేయర్ లాంగ్ ఫ్రాక్ అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కూడా పోస్ట్ చేస్తున్నాను క్లారిటీగా, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.